తెలుగుదేశం పార్టీ శ్రేణుల దాడిలో విధ్వంసానికి గురైన జోగి రమేష్ గారి ఇంటిని పరిశీలించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇబ్రహీంపట్నం దగ్గర గుంటుపల్లె వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు కదా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటనలో చూసిన ఆ జనాన్ని చూసిన పాలకపక్షం, భీమవరంలో ఒక పెళ్ళికి వెళ్తే నిన్ననే ఆ జనాన్ని చూసిన పాలకపక్షం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను మార్చిన రూట్ మ్యాప్ ప్రకారం వస్తే, అంటే వారధి మీద నుంచి కనుక వస్తే ఆ వారధి నిండిపోతుంది, విజువల్స్ రీసౌండ్ ఇస్తాయి, దేశంలో భారీ ఎత్తున జనం వస్తారు. అందుకని చెప్పి చివరి నిమిషంలో రూట్ మార్చమని స్వయాన విజయవాడ పోలీస్ కమిషనరే జగన్ గారికి నోటీసులు ఇస్తే దానికి అంగీకరించి సరేలే అని చెప్పి ఇప్పుడు వారధి మీద కాకుండా కాజా నుంచి వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నంకి చేరుకునే విధంగా రూట్ మ్యాప్ ఇచ్చారు. సరిపోయాయి. ఇంకా పొద్దున్న నుంచి అసలు ఈరోజు వాళ్ళ పత్రికల బ్యానర్ హెడ్డింగ్లు కూడా ఏందనుకున్నారు, డిస్ట్రిక్ట్ ఎడిషన్లలో నగరాన్ని ఏమంటారు దిగ్బంధనం చేయబోతున్న వైసీపీ గుండాలు, వైసీపీ శ్రేణులు, ఈ విధంగా. అంటే భారీగా జనం వస్తారని వైసీపీ వాళ్ళకంటే వాళ్ళ ప్రత్యర్థులకే బాగా అంచనా ఉన్నట్లుంది. అండ్ పోలీసులు దేవినేని అవినాష్ ఇంటికి వెళ్ళాలి, నోటీసులు ఇవ్వాలి, మీరు జగన్ పర్యటనలో పాల్గొనకూడదు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళాలి, నోటీసులు ఇవ్వాలి, మీరు జగన్ పర్యటనలో పాల్గొనకూడదు. అండ్ టోల్గేట్ దగ్గర మెయిన్ రోడ్డు మీద మొత్తం బ్యారికేడ్లు పెట్టి పోయే ప్రతి వాహనాన్ని చెక్ చేయాలి. ఇప్పుడు ఆ తిరువూరు నుంచి కనుక వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ వస్తున్నాడట, ఆయన అడ్డుకొని లేదు మీరు పోకూడదు, వైసీపీ శ్రేణులు ఎవరూ పోకూడదు. ఇన్ని ఆంక్షలు ఎందుకు? విజయవాడ దగ్గర జగన్ గారు వెళ్తూ ఉంటే, ఒక పార్టీ అధ్యక్షుడు వెళ్తూ ఉంటే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళకుండా ఉంటారా? ఇన్ని ఆంక్షలు రోడ్డు మీద నిలబడి బైపాస్ అంటే హైవే మీద ప్రతి వెహికల్ ఆపుతూ ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. అనుమానం వస్తే పక్కన ఆపేస్తూ ఉన్నారు, వీళ్ళు వైసీపీ వాళ్ళు అనిపిస్తూ వరుసగా కార్లన్నీ ఆగి ఉన్నాయి. జగన్ అడుగు పెడితే ఆంక్షల మీద పోలీసులు దృష్టి పెట్టే బదులు ఆయన టూర్ విజయవంతంగా అయ్యి దాని మీద దృష్టి పెడితే కనీసం ఏ ఇబ్బంది ఉండదు కదా. ఒక విపక్ష నేత రోడ్డు మీదకి వస్తే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన మంచి భయంకరమైన క్రౌడ్ పుల్లర్ అని తెలుసు, విపరీతంగా జనం వస్తారని తెలుసు, దాని మీద పోలీసులు దృష్టి పెట్టకుండా రాని కూడా నువ్వు రావద్దు నోటీసులు ఇచ్చి ఇన్ని ఆంక్షలు పెట్టుకుంటూ వెళ్ళి, పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఆ జనాన్ని ఏమైనా ఆపగలుగుతారా? రాకుండా వీళ్ళు ఇన్ని ఆంక్షలు పెట్టినా ఒకనొక స్టేజ్లో అనిపిస్తుంది, వీళ్ళు ఇన్ని ఆంక్షలు పెట్టి ఆపితేనే జనం ఆ స్థాయిలో వస్తూ ఉన్నారు, ఈ ఆంక్షలు పెట్టకుండా ఉంటే ఇంకా పరిస్థితి ఏంటా అని, అంటే ఆ స్థాయిలో జనం అంటే వస్తారు అని. కానీ ఒకటి పాలకపక్షమైన పోలీసులైనా తెలుసుకోవాల్సింది, ఇంతకుముందు జేసీబీలతో రోడ్డు తవ్వేసిన కొండంట చెట్ల వెంబడి, పుట్ల వెంబడి, కాలువల వెంబడి, వంకల వాగుల వెంబడి పరిగెత్తుకుంటూ పనులు వేసుకొని కానీ పోయినారు. జనాన్ని రాకుండా జగన్ పర్యటనకు ఖచ్చితంగా ఆపలేరు. సో ఆయన వ్యతిరేక డైరెక్షన్లు ఎదుర్కొనే బదులు పాజిటివ్గా ఆయనతో పొలిటికల్ ఫైట్ చేస్తే పాలకపక్షానికి కూడా మంచిదేనేమో ఆలోచించాలి, రాష్ట్రానికి కూడా మంచిదేనేమో.